రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం మొదలుకొని శ్రీకాకుళం వరకు నిరుద్యోగ చైతన్య యాత్రను ఇవాళ ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రధానంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నిరుద్యోగుల హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అమలు చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలు గద్దెనెక్కి మెగా డిఎస్సిని ప్రతి ఏటా ప్రకటిస్తారన్నాడు. మెగా అలానే జాబ్ క్యాలెండర్ గ్రూప్ 1 గ్రూప్ 2 డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని రకాల పోస్టుల్ని ఈ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి 2,36,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి నయామోసం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 1,350 మంది నిరుద్యోగుల ఆత్మహత్యలకి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో నిరుద్యోగులు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఓ చైతన్యాన్ని నిరుద్యోగులలో కల్పించడం కోసం యాత్ర చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ప్రత్యేక హోదా కోసం మాకు 25 ఎంపీలు ఇస్తే ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీని కాలరు పట్టుకొని ప్రత్యేక హోదా చేస్తారన్నారు. ఇవాళ వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాకట్టుని ఇవాళ మోడీ దగ్గర పెట్టేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నాడు. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనలో నిరుద్యోగులకు అడియాసలు చేసిన నేపథ్యంలో ఈ ఎన్నికల్లో జగన్కు బుద్ధి చెప్పాలని ఆ రకంగా నిరుద్యోగ యువకులు చైతన్యం కావాలని ప్రతి తల్లి ప్రతి తండ్రి ఈ ఓటర్లుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా గోడును వినండి, మా సమస్యలను వినండి, ఈ ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని మీరు ఓటు అనేటువంటి ఆయుధంతో ఎండ కట్టాలని చెప్పి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి నిరుద్యోగ యువకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా పేరు ఓబ్లేసు, రాయలసీమ విద్యార్థి విధాన సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.